సురేష్, సంపత్, రాజ్ కుమార్, శంకర్ బాబు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పిల్లలు మన చేపల నుంచి వాళ్ళందరూ వచ్చేయండి కదా. రా తమ్ముడు. శరత్, హేమంత్ అన్నా, యాకోబ్. హరి, నాసిర్, మీ అందరికీ గుర్తుందో లేదో గాని 2014లో చంద్రబాబు ఏం చెప్పారు? బాబు వస్తే జాబ్ వస్తుందని. ఎంతమందికి జాబులు వచ్చాయి తమ్ముళ్ళు? ఒక్కసారి బాబు వస్తే జాబ్ వచ్చిన అనే వాళ్ళు చేతులు ఎత్తి చూపించండి. ఏమన్నా ఫ్యాక్టరీలు వచ్చినాయా? ఏమన్నా ఐటీ కంపెనీలు వచ్చినాయా? రాయలసీమకి ఏమన్నా చేసినారా? రాయలసీమలో మన గారి పర్యటనలో ఏం చెప్పారు? 5 లక్షల ఉద్యోగాలు వచ్చాయంట. 5 లక్షల ఉద్యోగాలు ఎక్కడొచ్చినాయో ఒక్కసారి చూపించగలుగుతారా? నంద్యాలలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో ఒకసారి చేతులు ఎత్తండి. అంటే కేవలం ఎలక్షన్స్ లో ఆ రోజు గెలవాలి కాబట్టి చేసిన వాగ్దానాలు చాలా ఉన్నాయి. రైతు రుణమాఫీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, నిరుద్యోగ భృతి అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే మన పేజీలు నింపాల్సిందే తప్పితే అవన్నీ ఆచరణలు సాధ్యం కాని హామీలన్నీ ఆ రోజు గుప్పించినారు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అన్న కేవలం 9 హామీలు నవరత్నాలు అనే కార్యక్రమం ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. అన్న వస్తున్నాడు అని చెప్పేసి మనకి 9 పథకాలు చెప్పినారు. ఆ 9 కూడా ఒక్కసారి మనం చూసినట్టయితే ఇవేవి అసాధ్యమైన హామీలు ఏం గుప్పించలేదు, చేయలేని హామీలు అయితే ఏం చేయలేదు. వాళ్ళ నాన్నగారు చేసిన దానిని కొన్ని దానిని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పడము, తర్వాత ఆయన కొన్ని మధ్యలో ఇప్పుడు ఎడ్యుకేషన్ కి అయితే పిల్లలు చదువుకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ 1 నుంచి 5వ తరగతి ఉన్న పిల్లలకైతే 500 రూపాయలు అని చెప్పేసి, 5 నుంచి 10 అయితే 750 రూపాయలు అని చెప్పేసి, అలాగే 10 తర్వాత అయితే 1000 రూపాయలు అని చెప్పి ఇలా యువతని చదువులకి బడికి పంపించాలి, అమ్మ ఒడి అని చెప్పేసి ఆ కార్యక్రమం చేస్తూ చాలా మంచి ఆలోచన చేశారు. అలాగే మనకి పెన్షన్ ఈ రోజు 1000 రూపాయలు ఉన్నది రేపు 2000 చేయబోతున్నారు. ఆరోగ్యశ్రీ ఈ రోజు ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? 108 అనే వ్యాన్ ఎక్కడ చూసినా సరే అదే కనపడేది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అయితే ప్రతి చోట. ఈ రోజు ఎక్కడ కనపడుతుందంటే 108 వ్యాన్ ఏ హాస్పిటల్ వెనకల్లో టైర్లు లేకనో, టైర్లు ఎవరో కొట్టేసో, ఎక్కడ కూడా మీకు 108 వాహనం కనపడుతుందా తమ్ముళ్ళు? డీజిల్ కి డబ్బులు లేవని చెప్పేసి ఆ మూలను పడేసినారు. ఏదైనా సరే పేపర్ మీద మాత్రం అద్భుతం. అసలు ఈ రోజు నంద్యాలని ఎలా చిత్రీకరిస్తున్నారంటే పొరపాటున క్యాపిటల్ ఏమైనా అమరావతి నుంచి తీసుకొచ్చి నంద్యాలలో పెట్టారా అని చెప్పేసి అనిపిస్తుందా లేదా? ఎవరికైనా అసలు అమరావతిలో కేబినెట్ మీటింగ్ జరుపుకుంటున్నారా లేకపోతే నంద్యాల జరుపుకుంటున్నారా అర్థం కాని పరిస్థితి. తెలుగుదేశం క్యాండిడేట్ ఎవరనేది కూడా ఈ రోజు మనకి అర్థం కాని పరిస్థితి. భూమా బ్రహ్మానంద రెడ్డి గారు చేస్తున్నారా, లేకపోతే అఖిలప్రియ గారు చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ సిస్టర్ చేస్తున్నారా, ఏవి సుబ్బారెడ్డి గారు చేస్తున్నారా, లేకపోతే మినిస్టర్లే చేస్తున్నారా, చంద్రబాబు నాయుడు గారు నిల్చుంటున్నారా అర్థం కావడంలా. ఎక్కడ చూసినా సరే వాలిపోయేసి దాదాపు సగం మంది కేబినెట్ మంత్రులందరూ ఈ రోజు నంద్యాలలోనే తిష్టవేసి 3 సంవత్సరాలు గుర్తుకు రాని నంద్యాల ప్రజలు, నంద్యాల పట్టణం ఈ రోజు వాళ్ళకి గుర్తొచ్చి మన మీద ఎక్కడ లేని ప్రేమంతో ఈ రోజు చూపిస్తున్నారు. చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అన్న ఏ రోజు నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేస్తా అని చెప్పడమే మన అదృష్టం. ఈ రోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు, శిల్పామోహన్ రెడ్డి గారు పోటీ చేయడమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయనని చెప్పినంటే మనకి ఈ కార్యక్రమాలు ఏవి చేసేవాళ్ళు కాదు తెలియదు.
శిల్పా మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్ గా నిల్చోను అని చెప్పినంటే ఈ కార్యక్రమాలు ఏమీ జరిగేవి కాదు నంద్యాలకి. సో ఈ రోజు నిజంగా చెప్పాలంటే అవతల పార్టీ వాళ్ళకి పోస్టులు వచ్చినా, నంద్యాలకి ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నా మనందరం జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేయాలి. ఈ రోజు అవతల పార్టీ వాళ్ళు కొన్ని కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ అభిమానులు అని చెప్పేసి కొన్ని దొంగ పోస్టులు చేస్తూ ఈ 1.5 సంవత్సరంలో తెలుగుదేశంని వాడుకుందాం, తెలుగుదేశంకి ఈసారి ఓటేసి గెలిపించుకొని 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి వేద్దామని చెప్పేసి ఇలాంటి దొంగ ఎస్ఎంఎస్లు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం జరుగుతుంది. అప్రమత్తం తమ్ముళ్ళు, ఎవరు దీనికి నమ్మాల్సిన పని లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్న గారి భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి అన్న సీఎం అయినాడంటే మన భవిష్యత్తు మన చేతుల్లోకి వస్తుంది. ఈ రోజు మనం వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో ఎక్కడ, కానీ మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2019లో జగన్మోహన్ రెడ్డి అన్న సీఎం అయినాడంటే మన యువతకి చాలా మంచి అంటే ఆపర్చునిటీ. ఇలాంటి ఆపర్చునిటీ మనకి ఎప్పటికీ రాదు. ఎందుకంటే మీరే తెలుసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి వ్యత్యాసం ఏందో లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి మోసపోయినాం. ఈసారి ఆ మోసం జరగకుండా చూడాలి. లాస్ట్ టైం 13,000 అపార్ట్మెంట్లు అని చెప్పేసి ఉచితంగా ఇస్తా అని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది అవతల పార్టీ వాళ్ళు, భూమా నాగిరెడ్డి గారు. కానీ ఈ రోజు 13,000 అపార్ట్మెంట్లు అని చెప్తున్నారే కానీ దానికి ఎంత తమ్ముళ్ళు, దాదాపు 300 స్క్వేర్ ఫీట్ ఇల్లు ఈ రోజు 6,60,000 రూపాయలంట. అంటే హైదరాబాద్ లో అయితే నేనైతే ఇటాలియన్ మార్బుల్ వేసేసి కట్టిగలుగుతా, ఒక అపార్ట్మెంట్ ని ఇటాలియన్ మార్బుల్ తో కట్టియచ్చు వీళ్ళు చెప్పే రేట్లకి. సో ఇవన్నీ గుర్తు పెట్టుకొని ఎక్కడ మేమేమి అంటే తెలుగుదేశం పార్టీ చెయ్యని కార్యక్రమం మీదే మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఆచరణ సాధ్యం కానీ హామీలు ఆ రోజు గుప్పించారు, ఆ రోజు ప్రజల్ని మభ్యపెట్టినారు, యువతను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు. సో ఈ రోజు అటువంటి మభ్యపెట్టే కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. అందుకనే మనం అప్రమత్తంగా ఉండాలి. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది.